అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో నరాల వీక్నెస్ తగ్గాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఆహార పదార్థాలని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. నరాల బలహీనత, నర్వస్ వీక్నెస్ ఈ రోజుల్లో చాలామంది, అంటే ధనిక, పేద, స్త్రీ, పురుష, పెద్ద, చిన్న తారతమ్యం లేకుండా చాలామందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి ఇబ్బంది పెట్టేటువంటి సమస్య నరాల బలహీనత. ఈ నరాల బలహీనత అనేటువంటి సమస్య కలిగేందుకు అనేక రకాలైనటువంటి ప్రధానమైనటువంటి కారణాలు. అంటే కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్లో ఈ యొక్క సమస్య కలగవచ్చు. అంటే ఉదాహరణకి షుగర్ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళలో ఈ నరాల బలహీనత ఉంటుంది. నీరసము, నిస్త్రణ, బడలిక ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క నరాల బలహీనత సమస్య ఉన్నటువంటి వాళ్ళలో కలుగుతుంటాయి అన్నమాట. అదేవిధంగా బీపీ ఉన్నటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఈ నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది. పోషకాహార లోపం ఉన్నటువంటి వాళ్ళలో ఈ నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది. ఇలా వివిధ రకాలైనటువంటి వ్యాధుల్లో ఈ యొక్క నరాల బలహీనత, నర్వస్ వీక్నెస్ కలుగుతుంటుంది అనమాట. అట్లే కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు తప్పని పరిస్థితుల్లో వాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ యొక్క ఔషధాలు వాడుకోవడం వల్ల ఔషధాల్లో భాగంగా, సైడ్ ఎఫెక్ట్స్లో భాగంగా కూడా ఈ యొక్క నరాల బలహీనత, నర్వస్ వీక్నెస్ కలుగుతూ ఉంటుందన్నమాట. అట్లే దీనికి తోడు కొన్ని రకాలైన మానసిక ఒత్తిడి వల్ల కొంతమందికి నర్వస్ వీక్నెస్ కలుగుతుంటుంది. ఇలా వివిధ రకాలైన కారణాల వల్ల ఈ యొక్క నరాల బలహీనత కలుగుతుంటుంది. అట్లే కొంతమందికి ఆహారం బాగా తీసుకుంటున్నప్పటికీ నరాల బలహీనత కలుగుతుంటుంది. కొంతమందికి పరీక్షలు చేసినప్పుడు స్పష్టంగా ఈ కారణాల వల్ల నరాల బలహీనత కలుగుతుందని తెలిస్తే కొంతమందికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణాలు కూడా ఈ పరీక్షల వల్ల మనకు తెలియదన్నమాట. ఇలా వివిధ రకాలైన కారణాల వల్ల ఈ నరాల బలహీనత కలిగినప్పుడు నీరసము, నిస్త్రణ, బడలిక, కాళ్ళు చేతులు విపరీతమైన పోట్లు, సలుపులు, బాధ, చిన్న పనికే అలసిపోవడము, ఈ విపరీతమైనటువంటి నీరసం ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క పరిస్థితిని చక్కదిద్దేందుకు కొంతమంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అంటే కొంతమంది కాఫీ, టీలు విపరీతంగా తాగుతుంటారు అనమాట. ఇవి తాత్కాలికంగా కొన్ని ఉత్తేజాన్ని కలిగించినప్పటికీ మరి దీర్ఘకాలం పాటు వాడడం వల్ల క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదనమాట. మరికొంతమంది ఏం చేస్తారంటే నరాల బలహీనత తగ్గేందుకు విపరీతంగా స్వీట్స్ వాడుతుంటారు అనమాట. ఇవన్నీ కూడా మరి అలవాటు పడడం వల్ల, హ్యాబిట్ కావడం వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వ్యసనంగా మారేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి మరి సమస్యను గుర్తిరిగి సమస్యను చక్కదిద్ది ఆ సమస్య నుంచి బయటపడడం చాలా చాలా అవసరం. ఈ నరాల బలహీనత, నరాల వీక్నెస్, నర్వస్ వీక్నెస్ అనేటువంటి ఈ యొక్క సమస్య తగ్గేందుకు మరి ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలంటే రోజు ఒక్కసారి ఉదయం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు నేను చెప్పినటువంటి ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడుకోండి. ఎలాగంటే 100 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోండి. 100 మిల్లీలీటర్ల నీళ్ళలో 2 లేదా 3 లవంగాలను నలగొట్టేసేసి అందులో వేసేయండి. అదేవిధంగా ఒక 10 తులసాకులు అందులో వేసేయండి. వీటితో పాటు ఒక చిటికెడు పచ్చకర్పూరం, బాగా గుర్తుపెట్టుకోండి. హారతి కర్పూరం కానీ, ఉంట కర్పూరం కానీ వాడకూడదు. పచ్చకర్పూరం అంటే మనం సువాసన ద్రవ్యంగా ముఖ్యంగా ఆహార పదార్థాల్లో, వంటకాల తయారీలో పచ్చకర్పూరం వాడుతుంటాం. అంటే లడ్డూ తయారీలో కానీ, పాయసం తయారీలో కానీ, హల్వా తయారీలో కానీ, ఇలాంటి స్వీట్ల తయారీలో వాడుతుంటాము. కాబట్టి ఈ పచ్చకర్పూరాన్ని మనం కడుపులోకి వాడేటప్పుడు వాడుకోవాలన్నమాట. ఒక చిటుకు పచ్చకర్పూరం వేసేసి మూత పెట్టేసేసి 15 నిమిషాలు అలాగే ఉంచేసేసి తర్వాత ఆ యొక్క పదార్థం అంటే తులసాకులు వాటిని తినేసేసి మిగతా నీళ్ళని తాగేసేయారనమాట. ఈ విధంగా చేయడం వల్ల ఈ నరాల బలహీనత, నర్వస్ వీక్నెస్, నీరసము, నిస్త్రణ, బడలిక ఇవన్నీ కూడా చాలా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇది జనరల్గా మీరు పాటించవలసినటువంటి ఆహార ఔషధం, వాడవలసినటువంటి ఆహార ఔషధం. మరి ఆహార పరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది మంచి ఆహారం తీసుకుంటున్నారు. అదేవిధంగా వేళకు నిద్రపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మంచి ఆహారం తీసుకుంటున్నారంటే వాళ్ళ అభిప్రాయంలో మంచి ఫుడ్ తీసుకుంటున్నామని అనుకుంటున్నారు. కానీ ఆ మంచి ఆహారం అని భావించబడేటువంటి ఆహారంలో కూడా పోషక లోపం చాలా ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఈ సందర్భంలో నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఈ రోజుల్లో మనం బియ్యంతో చేసినటువంటి, గోధుమలతో చేసినటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా వాడుతున్నాం. సో పాలిష్డ్ ఫుడ్డు, రీఫైన్డ్ ఫుడ్డే వాడుతున్నాం అనమాట. ఎప్పుడైతే బియ్యాన్ని పాలిష్ పడతాము అప్పుడు అందులో పోషకాంశాలు ఆల్మోస్ట్ మృగ్యం, అంటే కేవలము పిండి పదార్థాలు తప్ప ఏమి ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఏమి ఉండనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా గోధుమలతో తయారు చేసినటువంటి గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ వీటిలో కూడా పాలిష్డ్. సో అందులో కూడా కేవలం పిండి పదార్థాల ప్రభావం తప్ప మనకి ఈ యొక్క పోషకాంశాలు ఉండవన్నమాట. దీంతోపాటు మరి బొంబాయి రవ్వ,
గోధుమ నూక ఇలాంటివి కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ యొక్క పోషకాంశాలు ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు ఉండవు అనమాట. కాబట్టి మరి ఈ రోజుల్లో జాగ్రత్త పడడం కొంతమందికి సాధ్యం కాదు, ఎక్కువ శాతం మంది కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి కూడా ఎదురైంది. కాబట్టి మరి వీలైనంత వరకు ముడి బియ్యంతో చేసినటువంటివి, ముడి గోధుమలతో చేసినటువంటి ఆహార పదార్థం తీసుకోవడం ద బెస్ట్ ప్రాసెస్, ప్రాక్టీస్ చేయడం మంచిది. తప్పని పరిస్థితుల్లో దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారంటే తవుడు. సో సర్వసాధారణంగా పూర్వకాలం అయితే తవుడు ఉన్నటువంటి అంటే బియ్యము ముడి బియ్యం వాడేవాళ్ళు కాబట్టి ఆ రోజుల్లో ఈ నరాల బలహీనత ఉండేది కాదు. కానీ ఈ రోజుల్లో మనం అస్సలైనటువంటి పోషకాంశం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాటిని కూడా పక్కన పెట్టేసేసి కేవలము పిండి పదార్థం ఉన్నటువంటి బియ్యాన్ని గోధుమలు వాడుకోవడం చేతనే ఈ పద్ధతి కలుగుతుంది. కాబట్టి మైక్రోన్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాలు తవుడులో విపరీతంగా ఉంటాయి. కాబట్టి మరి ఆ తవుడును మనకు మార్కెట్లో కూడా దొరుకుతుంది. కాబట్టి తవుడును తెచ్చుకొని ఏదో ఒక రూపంలో రోజు 1 నుండి 2 చెంచాలు మనం పులకాల్లో తవుడు కలుపుకోవచ్చు, తవుడు పొడి. అదేవిధంగా అన్నంలో కలుపుకొని తీసుకోవచ్చు, స్వీట్స్లో కలుపుకోవచ్చు, పాలల్లో కలుపుకోవచ్చు, మజ్జిగలో కలుపుకోవచ్చు. లేకపోతే తవుడు తర్వాత ఖర్జూరం కాస్త తేనె కలిపేసేసి ఉంటలాగా చేసుకుని రోజు ఒక ఉంట తీసుకోవచ్చు. ఇలా ఏదో ఒక పద్ధతిలో తవుడును వాడుకోవడం వల్ల ఇంచుమించు 40 రోజులు రెగ్యులర్గా వాడుకోవడం వల్లనే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగినట్లు చాలామంది ఫీడ్బ్యాక్ ద్వారా కూడా మాకు తెలుస్తుంది అనమాట. కాబట్టి తవుడును తప్పనిసరిగా ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే చాలా వరకు చాలామందిలో 100లో 99% మందిలో కూడా ఈ యొక్క నరాల బలహీనత సమస్య నుంచి చెక్ పెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఫ్రూట్స్ జ్యూసెస్లో కూడా ఈ తవుడు వాడుకోవచ్చు. తర్వాత స్ప్రౌట్స్ మొలకెత్తిన విత్తనాల్లో ఈ తవుడు వాడుకోవచ్చు. కాబట్టి మీకు ఎలా వీలైతే అలాగా రోజు 1 నుంచి 2 టీ స్పూన్లు ఈ తవుడును మాత్రం ఖచ్చితంగా వాడేటువంటి అలవాటు చేసుకోవడం వల్ల ఈ నరాల బలహీనత ఉన్నటువంటి సమస్య తగ్గిపోతుంది. భవిష్యత్తులో కూడా ఈ నరాల బలహీనత సమస్య రాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మరొక విషయం కూడా నాకు గుర్తొస్తుంది. ఇప్పుడు మనం ఆహార పదార్థాల్లో భాగంగా విపరీతంగా ఆహారం తీసుకుంటున్నాం. చాలామంది 100లో 99% మంది కూడా జరిగేది ఇది. మరి కడుపు నిండా అన్నం తినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రోటీ చపాతీ లాంటివి కూడా ఎక్కువగా తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా పిండి పదార్థాలు తీసుకున్నప్పుడు సహజంగా పిండి పదార్థాల వల్ల శక్తి వస్తుందని చెప్పేసి మనకు సర్వసాధారణంగా తెలిసినటువంటి విషయం. కానీ పిండి పదార్థాలు మనం తీసుకున్నప్పుడు ఆ పిండి పదార్థాలు శక్తిగా మారడానికి కొన్ని విటమిన్స్ అవసరం అన్నమాట. B1, B6, B12 ఇలాంటివన్నీ కూడా అవసరం. కాబట్టి మరి ఇలాంటి పోషక ద్రవ్యాలన్నీ ఉన్నటువంటి పదార్థాలు కావాలంటే మనం తవుడు ఇలాంటివి వాడుకోవాలన్నమాట. ఇలాంటివి నేను చెప్పినట్లు ఈ స్ప్రౌట్స్ ఇలాంటివన్నీ వాడుకోవడం వల్ల ఈ మైక్రోన్యూట్రియంట్స్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది. కాబట్టి నరాల బలహీనత, నీరసం, నిస్తరణ కూడా తగ్గిపోతాయి. అంతేకాకుండా ఈ నరాల బలహీనత తగ్గాలంటే విటమిన్ D బాగా ఉండేట్టు చూసుకోవాలి, విటమిన్ E లోపం లేకుండా బాగా ఉండేట్టు చూసుకోవాలి. వీటికి తోడు నేను చెప్పినట్టు B1, B6, B12 ఈ 5 పదార్థాలు, ఈ 5 ముఖ్య అంశాలు, సూక్ష్మ పోషకాలు శరీరంలో సమృద్ధిగా తగినంత ఉన్నప్పుడే ఉన్నటువంటి నరాల బలహీనత సమస్య త్వరగా తగ్గిపోతుంది. భవిష్యత్తులో మళ్ళీ నరాల బలహీనత సమస్య రాకుండా ఉండేందుకు కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ విధి విధానాలు పాటించడం వల్ల కలుగుతుంది. పసుపులో ఉన్నటువంటి అద్భుత ఔషధ గుణాలు అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. పసుపు వేలాది సంవత్సరాల నుంచి భారతీయ నాగరికతతో సనాతన కాలం నుంచి కూడా ముడిపడినటువంటి పసుపుతో ముడినటువంటి జీవన విధానం భారతీయుల జీవన విధానం. పసుపును మంగళకర ద్రవ్యంగా భావించడం వలనే పూజాది కార్యక్రమాల్లో పసుపును వాడడం, అదేవిధంగా నోములు, వ్రతాలు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఇలాంటి కార్యక్రమాల్లో పసుపును వాడడం, ఇలాంటి సందర్భాల్లో కూడా పసుపును మనం వాడుతూ ఉంటాం అన్నమాట. అంతేకాకుండా మంగళప్రదమైనటువంటి ద్రవ్యమైనటువంటి ఈ పసుపును సౌందర్యమైనటువంటి పరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఒక సౌందర్య సాధనంగా పసుపును వాడేటువంటి సాంప్రదాయం మన భారతదేశంలో ఉంది. అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడు ఆ పసుపును మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆ అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. కాబట్టి పసుపు కేవలము మంగళప్రదమైనటువంటి ద్రవ్యమే కాకుండా సౌందర్య సాధనంగాను, అదేవిధంగా అనేక రకాలైనటువంటి వ్యాధులను తగ్గించేటువంటి ఔషధంగాను ఉపయోగపడుతుందంటే అతిశయోక్తి కాదు. వీటినంటినీ దృష్టి ఉంచుకొని మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే ఈ పసుపుకు వివిధ రకాలైనటువంటి పేర్లను చెప్పడం జరిగింది. అంటే క్రిమిజ్ఞ అనేటువంటి పేరు పసుపు ఇవ్వడం జరిగింది. అంటే అనేక రకాలైనటువంటి క్రిములను హరింపజేసేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి పదార్థాలు ఇందులో ఇమిడి ఉండడం చేత క్రిమిజ్ఞ అనేటువంటి పేరు దీనికి పెట్టడం జరిగింది సంస్కృతంలో. అట్లే యోషత్ ప్రియ అనేటువంటి మరొక పేరు కూడా ఉంది. అంటే స్త్రీలకి
ఇష్టమైనటువంటిది కాబట్టి యోషత్ ప్రియ అనేటువంటి పేరు ఈ యొక్క పసుపుకి ఉందన్నమాట. అట్లే కాంచని అనేటువంటి మరొక పేరు కూడా ఉంది. అంటే కాంచని అంటే బంగారు వర్ణంతో ఈ పసుపు ఉండడం చేత కాంచని అనేటువంటి పేరు ఉందన్నమాట. ఈ పసుపుని హల్దీ అనేటువంటి పేరుతో మామూలుగా హిందీలో పిలుస్తుంటారు. టర్మరిక్ అనేటువంటి పేరుతో ఇంగ్లీష్లో పిలుస్తుంటారు అనమాట. సర్వసాధారణంగా సంస్కృతంలో అయితే వైద్యపరంగా ముఖ్యంగా హరిద్ర అనేటువంటి పేరుతో, రజని అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారనమాట. మరి ఈ యొక్క పసుపుని వివిధ రకాలైనటువంటి అనారోగ్య సమస్యలకి మనం ఎలా వాడుకోవాలంటే, ముఖ్యంగా అలర్జీకి సంబంధించినటువంటి సమస్యల గురించి మనం ఆలోచించినట్లయితే ముక్కు దిబ్బడగా ఉండడము, ముక్కులు దురదగా పెట్టడము, ముక్కుల నుంచి రసీలాగా కారుతుండడము, తర్వాత ముక్కు నుంచి గాలి సరిగ్గా ఆడకపోవడము, అట్లే ఈ యొక్క ప్రభావం చేత కళ్ళు దురదగా ఉండడము, కళ్ళు ఎర్రగా ఉండడము, కళ్ళు నుంచి నీళ్లు కారుతూ ఉండడము, తుమ్ములు వస్తూ ఉండడము, ముఖ్యంగా రాత్రిపూట గాలి ఆడకుండా శ్వాసతో ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం వదలడం చాలా ఇబ్బంది ఉండడము, ఇలాంటి అనేక లక్షణాలు కలుగుతుంటాయి అన్నమాట. కొంతమందిలో తాత్కాలికంగా కలిగితే కొంతమందికిలో మాత్రం దీర్ఘకాలం పాటు కూడా వేధించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కొంతమందిలో సీజన్లో విపరీతంగా వేధించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఏది ఏమైనప్పటికీ అలర్జీ, ఈ యొక్క అలర్జీ ఒక పట్టాన వదలదనమాట. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య మరీ జటిలంగా ఉంటుంది. మరి వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఈ యొక్క సమస్య తగ్గి మరలా భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు, అంటే ఈ అలర్జీ మరలా పునరావృతంగా కాకుండా ఉండేందుకు ఈ పసుపు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి పసుపుని ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలంటే, స్వచ్ఛమైనటువంటి పసుపు అంటే పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి పొడి ఒక 5 గ్రాములు, జాజిక్ పసుపు పొడి ఒక 5 గ్రాములు, జాపత్రి పొడి ఒక 5 గ్రాములు, లవంగాల పొడి 5 గ్రాములు, ఈ 4 పదార్థాలతో పాటు, ఈ 3 పదార్థాలతో పాటు దాల్చిన చెక్క పొడి 5 గ్రాములు, పసుపు పొడి, జాపత్రి పొడి, లవంగాల పొడి, తర్వాత దాల్చిన చెక్క పొడి, ఈ 4 పదార్థాలు ఒక్కొక్కటి 5 గ్రాములు తీసుకోవాలన్నమాట. ఈ 4 పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగెడుపున ఒక్కసారి, అదేవిధంగా సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో మరొకసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. ఎలాగంటే చాలా తక్కువ ప్రమాణమే వాడుకోవాలన్నమాట. అంటే దాదాపు 5-6 చిటికల పొడి, చిటిక అంటే తెలుసు కదా, పించ్ అనమాట. అంటే ఈ 2 వేళ్లతో పట్టుకుంటే ఈ 2 వేళ్ల మధ్యలోకి ఎంత పౌడర్ వస్తుందో అంతగా అనమాట. కాబట్టి మ్యాక్సిమం 5 చిటికలు లేదా మ్యాక్సిమం 7 చిటికల వరకు కూడా వాడుకోవచ్చు అనమాట. అంతకంటే ఎక్కువ ఈ యొక్క ఔషధాన్ని వాడవలసినటువంటి అవసరం ఉండదు. ఈ పద్ధతిలో యొక్క ఔషధాన్ని తీసుకొని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసి రంగరించేసేసి చప్పరించేసేయాలి. ఇంతే. ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి. చిన్నపిల్లలైతే ఒక్క పించ్ వరకు, అంటే ఒక పించ్ నుంచి వాడుకోవచ్చు అనమాట. వయసు మరీ తక్కువగా ఉన్నటువంటి చిన్నపిల్లలకైతే ఒక పించ్ ప్రమాణం అయితే సరిపోతుంది. వయసు పెరిగే కొద్దీ క్రమక్రమంగా మరి 2 చిటికెలు, 3 చిటికెలు, 4 చిటికెలు ఈ విధంగా పెంచుకుంటూ వాడుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాడుకోవడం వల్ల ఈ ముక్కుకు సంబంధించినటువంటి అలర్జీ, నాసల్ అలర్జీ అని చెప్పబడినటువంటి అలర్జీకి చాలా చక్కటి పరిష్కారం, దీర్ఘకాలికంగా శాశ్వతమైనటువంటి పరిష్కారం కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా మధుమేహం, షుగర్, డయాబెటీస్, మరి ఈ చక్కెర వ్యాధి, ఈ యొక్క చక్కెర వ్యాధి లేదా మధుమేహ వ్యాధి వచ్చినప్పుడు ఆ సమస్య కొంతమందిలో తగ్గకపోవడం జరుగుతూ ఉంటుంది, అంటే నియంత్రణలో రాకపోవడం జరుగుతుంది. కొంతమందిలో నియంత్రణలో వచ్చినప్పటికీ వివిధ రకాలైన ఉపద్రవాలు కలగడంగా జరుగుతూ ఉంటుంది. అంటే తల నుంచి కాళ్ళ వరకు వివిధ రకాలైనటువంటి ఉపద్రవాలు, అంటే తలకు సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు, గుండెకు సంబంధించినటువంటి సమస్యలు, ప్రేగులకు సంబంధించినటువంటి సమస్యలు, నరాలకు సంబంధించినటువంటి సమస్యలు, చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు, ఇలా కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యలు, ఇలా వివిధ రకాలైనటువంటి సమస్యలు కూడా ఈ మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో విపరీతంగా కలుగుతుంటాయి అన్నమాట. మరి ఈ యొక్క సమస్య రాకుండా ఉండేందుకు, అదేవిధంగా మధుమేహం నియంత్రణ ఉండేందుకు కూడా ఈ పసుపు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఎలా వాడుకోవాలంటే, పసుపు కొమ్మలను దంచి తయారు చేసుకున్నటువంటి చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకోండి. అట్లే ఉసిరిక చూర్ణం, ఆమ్ల చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకోండి. ఈ 2 పదార్థాలు బాగా కలపడం వల్ల 200 గ్రాముల ఔషధం తయారవుతుంది అనమాట. ఈ ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి, ఆహారం తర్వాత అంటే ఒక 10 నిమిషాల తర్వాత ఒక 50 ml నీళ్ళలో ఒక అర టీ స్పూన్ వరకు మ్యాక్సిమం, అంటే 2 నుంచి 3 గ్రాముల వరకు తీసుకోవాలి. మ్యాక్సిమం అంతకంటే అవసరం ఉండదన్నమాట. కాబట్టి 2 నుంచి 3 గ్రాముల వరకు ఆ యొక్క చూర్ణాన్ని నీటిలో కానీ లేదా కాస్త మజ్జిగలో కానీ
మజ్జిగలో కానీ కలిపి తీసుకుంటున్నారనమాట. ఈ విధంగా తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉండడమే కాకుండా మధుమేహం వల్ల వచ్చేటువంటి ఉపద్రవాలు కూడా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. అలాంటి ఉపద్రవాలు రాకుండా కూడా ఈ యొక్క పసుపులో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు, అదేవిధంగా ఉసిరికలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీర్ఘకాలం పాటు కూడా వాడదగ్గ దివ్యమైనటువంటి క్షేమదాయకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేనటువంటి అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఔషధం ఈ యొక్క పసుపు ఉసిరికతో కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం. అట్లే చర్మ వ్యాధులు తరుణ వ్యాధులు ఉంటాయి, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఉంటాయి. ముఖ్యంగా తరుణ వ్యాధులు అంటే గజ్జి, తర్వాత ఈ దురదలు, ఇలాంటి కొన్ని తరుణ వ్యాధులు ఉంటాయి. అదేవిధంగా సోరియాసిస్, ఎగ్జిమా లాంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు కూడా ఉంటాయి అన్నమాట. లైకెన్ ప్లానస్ ఇలాంటివన్నీ కూడా దీర్ఘ వ్యాధులు. మరి ఈ యొక్క తరుణ వ్యాధులు కానీ దీర్ఘ వ్యాధులు కానీ చర్మ వ్యాధులు ఉన్నప్పుడు ఈ యొక్క పసుపును ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే, ఒక 2 లీటర్ల నీళ్లు తీసుకొని 2 లీటర్ల నీళ్ళల్లో ఒక గుప్పెడు వేపాకులు వేసేసి, అంటే స్వచ్ఛమైనటువంటి నీళ్లు తీసుకొని 2 లీటర్ల నీళ్లు ఒక గుప్పెడు వేపాకును అందులో వేసేసి బాగా మరిగించేసేసి, మరిగిన తర్వాత ఒక 50 ml నీళ్లు వడగట్టేసి పక్కన పెట్టుకొని, తర్వాత మిగతా నీళ్ళంతా వడగట్టేసేసి మనం స్నానం చేసేటువంటి ఒక బకెట్ నీళ్ళలో కలిపేసి స్నానం చేస్తుండాలి. అంతే. అంటే ఒక 2 లీటర్ల నీళ్లు తీసుకోవాలి, ఒక గుప్పెడు వేపాకులు, అదేవిధంగా మనం అనుకున్నాం కదా పసుపు కూడా కలుపుకోవాలండి. వేపాకు గురించి చెప్పాను కదా, పసుపు కూడా ఒక టీ స్పూన్ పసుపు కూడా కలిపేసేసి బాగా మరిగించేసేసి, మరిగిన తర్వాత 50 ml నీళ్లు పక్కకు తీసేసి చల్లారిన తర్వాత అది కడుపులోకి సేవించాలి. మిగతా నీళ్ళంతా ఉడగట్టేసేసి ఒక బకెట్ మనం స్నానం చేసేటువంటి నీళ్ళలో ఆ యొక్క ఔషధాన్ని కలిపేసి స్నానం చేస్తున్నారు. చూడండి ఎటువంటి సులువైనటువంటి ఔషధం. రకరకాలుగా యాంటీ హిస్టమిన్స్ వాడుతుంటారు, తప్పని పరిస్థితుల్లో మరి స్టిరాయిడ్స్ వాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, రకరకాల పూత మందులు వాడుతుంటారు. వీటి వల్ల మరి అంతంత ఖరీదు పెట్టినప్పటికీ తాత్కాలికమైనటువంటి ఉపశమనం కలుగుతుంటుంది. కానీ చాలామందిలో 190% మందిలో మరి దీర్ఘకాలికమైనటువంటి ఉపశమనం కలిగేటువంటి, దీర్ఘకాలికంగా నిర్మూలన జరిగేటువంటి పరిస్థితి కూడా ఏర్పడదు. కాబట్టి ఇలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధం వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితం సిద్ధిస్తుంది. చూశారు కదా ఎన్ని రకాలైనటువంటి ఔషధ గుణాలు ఈ యొక్క పసుపులో ఉన్నాయో మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.